హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్నదాకైతే మా అమ్మ వాళ్ళ ఇక్కడ పండుగలనే కదా అందరికి తెలిసిందే. వీడియోస్ అయితే వచ్చినాయి ఒక్కటైతే ఈ వీడియో ఆగిపోయింది. ఇది పోచమ్మలకు బోనాలు తీసిర్రు. ఇక ఎందుకంటే అప్పుడు రెగ్యులర్గా అవే పెట్టిన కాబట్టి బోర్ పోతా అని చెప్పి 2-3 అయితే బ్లాగ్స్ పెట్టిన. ఆ రోజు పొద్దున స్టార్ట్ అయింది. ఏంటిదంటే బోనాలు తీసిరు. పొద్దున తీస్తామని చెప్పారు కానీ అస్సలు తీయలేదు. ఇక రెడీ అయినాం, బోనాలు రెడీ అయినా పోతున్నాం. పొద్దున రెడీ అయినాము, ఇప్పుడు 9కి అయినాము. ఇప్పుడు 12కి ఇస్తారు, 12:30 అవుతుంది. ఒకసారి తీసేసిన జ్యువెలర్ అని మళ్ళీ ఒకసారి వేసినాం. ఇప్పుడు అందరం శివారు పట్టుకో శ్రద్ధ కదా నువ్వు. ఇటు చూడుర్రి. నేనైతే మా అమ్మ వాళ్ళకి కూడా ఫస్ట్ టైం బోనం ఎత్తుకోవడము. ఆడ బోనాలు ఏం చేయరు, ఎప్పుడన్నా ఇట్లా 5 ఏళ్ళకి ఒకసారి 10 ఏళ్ళకి ఒకసారి పోచమ్మలకు తీస్తారు. నేను మా ఇంటికన్నా అయితే అంటే ఈడ 1 ఇయర్కి ఒకసారి రాయటమ్మ బోనం తీస్తాం కాబట్టి 1 ఇయర్కి ఒకసారి ఎత్తుకుంటా ఈడ. ఇక కానీ ఎర్ర టెండర్లు తీసిర్రు, ఎంత ఆగమైందో రోజు. ఫస్ట్ యాపకమ్మలు లేకుండా ఎత్తుకున్నాము, తర్వాత మళ్ళీ యాపకమ్మలు ఇచ్చిర్రు. అట్లా ప్రాసెస్ ఉంటుంది కదా. ఇక అందరూ ఒకరినొకరు వస్తా ఉర్రు, అంటే సంద్రాలకి వస్తారు కదా, వాళ్ళందరూ ఒకరి దగ్గర జమ అయ్యి మళ్ళీ అందరం కలిసి గుడికాడికి పోతాం. సుశీరమ్మ స్వీట్ అమ్మ అయితే కాళ్ళు కాలుతున్నాయి అంటుంది. ఒక్కటైతున్నప్పుడు ఆ ఒక్కటికి సీసీ రోడ్ అనమాట. ఎట్లా కాళ్ళు కాలుతున్నాయి అంటే మళ్ళీ చెప్పులు వేసుకోదా, బోనం ఎత్తుకున్న వాళ్ళు అన్ని పట్టుకున్న వాళ్ళు దేవుని గారికి సంబంధించి. ఈడైతే బోనం ఎత్తుకోమని ఆయిరు. ఈడ ఒక ఆమెకైతే ఇట్లా శివం వచ్చింది. ఇది టెంట్ కింద కాబట్టి కొంచెం కూల్గానే ఉన్నాము. స్టార్టింగే ముందు పోయినా కొద్ది చూడరు ఎట్లుందో మా పరిస్థితి అయితే. ఇప్పుడు చూడు ఎర్ర టెండలా అక్కడ నిల్చున్నాం. ఎందుకంటే అటు ముందు సంద్రికలు కూడా అంటే బోనం ఎత్తుకొచ్చే వాళ్ళని తోలుకోవడానికి వేరు డప్పులు. వాళ్ళు వచ్చేంత వరకు నిల్చున్నాము. ఒక 5 నిమిషాలు అయింది. బొమ్మో ఎట్లా అంటే మస్తు ఎండగొట్టింది. నేత చిన్న చెట్టు ఉంది, దాని కింది కొంచెం నిల్చున్నా కాలు కాలకుండా. నెత్తికైతే ఎండగొట్టిందని కాలు కాలకుండా ఉండడానికి. ఇప్పుడైతే ఊరందరం ఒకటే దగ్గరకు వచ్చేసినాము. ఇక పక్కన అంటే ఒకరు ఉండడం వల్ల ఏంటంటే గాలి ఆడతలేదు, ఈ మీద ఎండగొట్టుడు, ఇక ఒకవేళ గాలి వచ్చినా వేడి గాలి వస్తుంది. ఇక అట్లా అయింది. ఇంకా గిడ చూడాలి. ఇక మొత్తం ఒక 5-6 అయితే శిగాలు వచ్చినాయి. ఆడ ఇంచుమించు అర్ధగంట సేపు ఆగినాము. కింద కాళ్ళు గాలుడు, మీద ఎండగొట్టుడు. ఇక పరిస్థితి ముందడుకోలేని పరిస్థితి.
మరి గింతెండ కొడుతున్నా అంటున్నావు అక్క, మరి ఎందుకు వీడియో తీస్తున్నావు అని అనుకుంటుండొచ్చు. కానీ ఈ మెమొరీస్ అయితే మళ్ళీ రాలేవు. నేనైతే చెప్తున్నాను, మా పెళ్ళి 10 ఏళ్ళకు ఇప్పుడు బోనాలు తీస్తే ఇప్పుడు ఎత్తుకున్నా. ఇవన్నీ మళ్ళా యాడ్ చేసుకుంటాం కానీ చూడడానికి అయితే మనకు ఉండే మెమొరీస్ కాబట్టి నేను ఖచ్చితంగా బావ లేకున్నా కానీ నేనైతే రికార్డ్ చేసిన, కొన్ని మా అక్క రికార్డ్ చేసింది. ఇక బాబాయ్ పండగలైన రోజు ఒక్క రోజు కూడా ఆడ లేనే లేడు. ఎప్పుడన్నా వస్తే నైట్ 2 days నైట్ వచ్చిండు 9:30 10కి. ఇక నేనైతే వీలైనంత వరకు అయితే వ్లాగ్స్ కంటిన్యూ చేసినాడా. బోనం ఎత్తుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే గుడి దగ్గరికి అయితే చేరాము. ఇడికి వచ్చేసరికి 2 గంటల టైం పట్టింది. ఈడ కూడా 1/2 hour సేపు సిగాలు గిరు. ఇంకిడైతే అసలే ఊపిరాడలేదు. ఆడైతే మొత్తం గాలి, కానీ ఈడ మొత్తం అందరం ఒకటే దగ్గర అయ్యేసరికి చెమట వచ్చింది. నేను వేరే వాళ్ళకి ఇద్దామంటేనేమో ఆడ ఎత్తుకోవడానికి ఇవ్వలేరు. మా చిన్నోనైతే మా అంజి మా అక్క మేనేజ్ చేసిరు. ఇంకా నయ్యం వాడైతే ఇంక ఏడవలేదు. ఇట్లనైతే ఒక 5 చుట్లు తిరగాలి బోనం ఎత్తుకొని. తర్వాత ఆడబెట్టి ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. ఆడ ఒక ఇంచుమించు గంట సేపు ఉంటుంది. ఇక నేనైతే ఆడ బోనం దించిన కానీ నేను ఇక్కడ ఆడికి అయితే వెళ్ళేసి వచ్చిన మా చిన్న దగ్గరికి ఏడుస్తుందని చెప్పి. ఆడ టెంట్ కనిపిస్తుంది కదా, ఆ టెంట్ ఎందుకు వేసారంటే రోజు అన్నం పెట్టిరు 3 రోజులు మొత్తం ఊరు మొత్తము వాళ్ళే కలుపుకొని మనీ వేసుకొని వండుకొని ఒకటే దగ్గర తిందామని చెప్పి అట్లా వేసుకురు అనమాట. ఇంతకుముందు వీడియోలు అయితే వచ్చినాయి అంటే ఫుడ్ వీడియో. ఇక లాస్ట్ రోజు అయితే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే వండుకొని తిన్నారు. అంతే ఈ రోజు బోనం ఎత్తుకున్న రోజు. రెడీ అయింది మంచిగా. నేనైతే టెన్షన్ చేయకుండా చిన్న కోసం చెప్పింది కదా నేను బోనం దించి ఇంటికి పోయినని చెప్పి. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకున్నా. అప్పలోపు ఇక్కడ ప్రాసెస్ అయిపోయింది. ఆడ ఐస్ క్రీమ్ బండులు అయితే ఆడనే ఇంచుమించు 3 ఉన్నాయి. ఓ పిల్లలు ఏడ్చుడు, వాళ్ళు ఓనిచ్చుడు ఇదే అయింది. చివరికి శ్రద్ధ కూడా ఐస్ క్రీమ్ కావాలని ఏడిస్తే ఇక ఆమె కూడా కొనిచ్చిన. వాళ్ళ కొడుకు వచ్చిండు ఆల్రెడీ రావుతుంది మధ్యలో పెట్టి. ఇక నేను కూడా ఒక చెరుకు రసం అయితే తాగిన. నానే అమ్మ ఆట నీ వీడియో అసలు మాట్లాడేసలు. మా చిన్నోడైతే ఇదే చేస్తాడు, ఏం పని చేయనియాడు. అక్క ఇక శ్రద్ధ ఐస్ క్రీమ్ ఉన్నది, నేనైతే చెరుకు రసం తాగినా. ఇప్పుడు ఎండలకైతే ఖచ్చితంగా బయటకు పోతే చెరుకు రసమా నిమ్మరసమా తాగిందే బెటరు. మనం అన్నం కంటే కూడా అవే బాగా ఎనర్జీ ఇస్తుంది. ఇక ఆడ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇది ఇంకో పోచమ్మ దగ్గరికి, ఊరు బయట పోచమ్మ దగ్గరికి నేనైతే మధ్యలో ఆపేసి మా అక్కకి ఇచ్చేసిన. మా పెద్ద అత్తమ్మ కూతురు అనమాట, మా వదిన ఇద్దరు ఎత్తుకురు. ఆడ కూడా మధ్యలో ఇచ్చి పెట్టేస్తే మా అక్కని ఎత్తుకొచ్చింది. సీటమ్మ అస్సలు పడుతుంది. సీటమ్మ అయితే అందరేమో నీ సీట్ మంచిగా అందరు డామినేట్ చేస్తుంది. సీట్ ఈ వీడియోలో అందరు డామినేట్ చేస్తున్నారు. సీట్ పప్పింటి అమ్మల పైన రేసి పట్టుకోపో. పట్టుకొస్తారు. నా బాధ్యత లేదు, నా బాధ్యత అయిపోయింది. అప్పుడు మా అక్క రానప్పుడు ఎత్తుకున్నా. చిన్నోని మా తమ్ముడు పట్టుకుండు, మా అక్క ఎత్తుకుంది కాబట్టి కొంచెం సాఫీగా జాగిపోయింది. కానీ ఇక నాకు ఉడకపోసింది, మా చిన్నోడు ఏడ్చిందని చెప్పి రాగానే చేంజ్ చేసుకున్నా. ఇప్పుడైతే మా పెద్ద అక్క కూతురు ఎత్తుకుంది. ఇప్పుడు అప్పుడు నేను ఎత్తుకున్నా, ఇప్పుడు మా పెద్ద అక్క వాళ్ళకు. ఫస్ట్ టెంపుల్ దగ్గర పోయినప్పుడేమో బోనాలు ఎత్తుకున్నప్పుడు కొంచెం ఆగమం ఉండే. ఇప్పుడైతే వాళ్ళు రాకముందుకి కొంచెం ఎత్తుకొని రెడీగా ఉన్నామడ. ఆడికి బోనాలు తెచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ ఈ తల్లికి తీసుకుపోతున్నాం. ఒకటి స్టెప్ బై స్టెప్ అన్నమాట. శ్రద్ధనేమో నేను జల్లక్కడ వెతుకుంటా లేదా మానిక్కలు పట్టుకుంటా అని ఏడుస్తా ఉంది. కానీ ఆ ఎండలు ఆ చెప్పులు లేకుండా పట్టుకొని రావడం చాలా ఇబ్బంది అవుతుంది. వద్దంటేనేమో ఏడుస్తా ఉంది. అయిపోయింది. అందరం వచ్చేసి ఒకరికి ఒకరు వచ్చేస్తాయి. అటుకెళ్ళి డబ్బులో ఇన్సైడ్కి వెళ్ళి ఇటుకెళ్ళి 3 దిక్కులకి వస్తుంది. ఆగమం అవుతుందని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళందరూ రాకముందుకు వచ్చి ఎత్తుకొని నిలుచురు. ఇట
చూడు చెప్తే అసలు ఏంట్లో ఏడుస్తుంది. అది మళ్ళీ జారి పడుతుంది, నాకు అదొక టెన్షను. ఇక ఒకటి ఏడుస్తుంది. మళ్ళీ ఇంకోటి నేను వీడియో తీసేటప్పుడు రానే రాదు, వీడియో అయిపోయాక నన్ను వీడియో తీసలే మమ్మీ అని ఏడుస్తుంది. ఆట మీద ఎక్కువ ఆడిపోతే ఏంటంటే అన్నం తినేది ఏం తినేది, ఇక దోస్తులతో ఎక్కువ ఆడుకుంటది. మరి ఇప్పుడు తీసుకోమంటున్నా తీసుకో, ఎప్పుడైతే ఇప్పుడు అవుతాను అప్పుడు అవుతాను. అప్పుడు చాలా మంది అప్పుడు నేను లేను, ఇప్పుడు నీ పక్క ఉంటుంటా కాబట్టి చూసుకుంటా. అప్పుడు ఏమో నేను బోనం ఎత్తుకున్నా, ఆమె పక్క ఉంటే ఎవరు లేరు చూసుకోవడానికి. నేనైతే మస్తు దిష్టి తగిలింది, అన్నం తినలే పడుకోలే ఆవా చేసి నువ్వు ఎప్పుడు కొన్నాడు, ఎప్పుడు ఒక పని చేస్తున్నావు వీడియో తీసినప్పుడు అలాంటి వీడియో తీయమంటాడు, తీస్తున్నావు వీడు అంతా తీస్తుందిగా. మా వాళ్ళు అయితే అందరు ఎత్తుకున్నాడా నిల్చురు. ఇక ఆ సందులకి ఈ సందులకి వచ్చేదాకా జమ అయ్యేదాకా. ఇంతకుముందు మేము ఒక్కదారి నిల్చున్నాం కదా, అట్లే అనమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వచ్చేదాకా నిల్చోవాలి, తప్పదాడ ఎండ అయినా ఏదైనా సరే. అందరూ మస్తు మంది మైలికి అదే మేము లాస్ట్ పోతే 8 కిలోమీటర్. ఇప్పుడు ఇంతమంది ఓ మస్తు ఉంటుందిరా. లాస్ట్ చివరి నవ్వుతున్నాం ఇంకా. మా అక్క బోనం ఎత్తుకోలేదు, ఎందుకంటే వాళ్ళ అత్తమ్మ చనిపోయింది కాబట్టి ఎత్తుకోవద్దు. ఇక మొన్నడాకనేమో మా పండుగ లేకుంటే మా చిట్టమ్మ పెళ్ళప్పుడు నేను ఎవి ముట్టుకోలే, ఎవి ఏం చేయలేదు అంటే పెళ్ళి కాడ. ఇప్పుడు మా అక్కకు అట్లా వచ్చిందన్నమాట. ఎందుకేమో ఒకరి అంత ముందు సరేమో మా అన్నోళ్ళకు ఉండే 1 year మొత్తం అన్నోళ్ళకి అయిపోయింది ఇట్లా ఏది ముట్టుకోవడం. తర్వాత మాకు వచ్చింది, తర్వాత ఇప్పుడు అక్క వాళ్ళకి వచ్చింది. అట్లా ఒకరికి వచ్చా ఉంది. బోనాలు అయితే అన్ని ఒకటే దగ్గరకు వచ్చేసినాయి. ఇది ఊరు ఎండింగ్. ఈ పోచమ్మని అయితే ఊరు బయట ఉంటుందని చెప్పిన కదా. ఇంకోటి నేనైతే శారీ ఇప్పేసి మళ్ళీ కట్టుకోలేదు, డ్రెస్ వేసుకున్నా. ఎందుకంటే ఆ ఎండకు మా చిన్నోడేమో నా దగ్గరికి వెళ్ళి దిగడు, నన్నే ఎత్తుకోమంటాడు. ఇంకా నయ్యం పొద్దున్న నేను ఎత్తుకున్నప్పుడు 1 గంట 2 గంటల సేపు మా అంజి మా అక్క అట్లా దగ్గర స్టే చేసిన. కానీ అస్సలు ఇప్పుడైతే నేను కనిపిస్తే ఇంకా ఆయనతో కూడా ఎవరి దగ్గరికి పోతలేడు లేడు. మన వీడియో చూస్తుంటారా మా కోసం ఆడికి వచ్చింది చూస్తావు. అవునా, అందుకే మళ్ళీ చీర కట్టుకోలేదు, ఎందుకు కట్టుకోలేదు, కనీసం ఇట్లా కట్టుకోవచ్చు కదని కామెంట్స్ చేస్తారని నేనైతే చెప్తున్నా. గంతే, ఏం లేదు.
నా కంఫర్ట్ ఉన్నది నేను వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి. మా చిన్నోళ్ళు కొంచెం పెద్దగా అయితే అప్పుడు నేను ఎట్లా శారీ కట్టుకున్నా ఏమున్నా జర కొంచెం చిరాకు వచ్చినా ఉంచుకోగలుగుతా, కానీ వీటితోనే అయితే అస్సలే సాధ్యం కాదు. బోనాలు ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది ఉర్రో చూడడానికి అంతకంటే ఎక్కువ మంది అయితే వచ్చారు. ఇక కనిపిస్తుందని చెప్పి బంగ్లా మీదకి ఎక్కి చూస్తారు. మేము కూడా చిన్నప్పుడు అట్లే చూసేదాన్ని. నేను కూడా ఏదైనా బంగ్లా ఉంటే ఫస్టే పోయి ఎక్కే వాళ్ళము మా ఫ్రెండ్స్ అందరం కలిసి, ఎందుకంటే మళ్ళీ ఆడ అందరు వచ్చినప్పుడు స్పేస్ దొరకదు కదా, అందుకోసం అని చెప్పి. నేనైతే ఇట్లా షిగాలు ఊటప్పుడు దగ్గర నుండి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడన్నా దూరంకి వెళ్ళి చూసాను, లేదంటే మా ఇంటి కాడ అంటే మా ఊరు కాడ ఎప్పుడైతే మా షాప్ ముందుకెళ్ళి పోయేవాళ్ళు కదా అప్పుడు చూసాను. మా ఊర్లో అయితే ఫస్ట్ టైం ఇట్లా చూడడము. మొత్తం నేను ముందటనే ఉన్నా, అప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడు ముందటనే వాళ్ళ దగ్గరనే నిల్చున్నా. ఇప్పుడు వీడియో తీసేటప్పుడు కూడా ఏం వచ్చిందో నేను కాబట్టి ఆడనే ఉన్నాను. మేము నిలుస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే చెట్టు చల్లగా ఉందని. ఆడ బోనాలు వస్తున్నాయి వచ్చేదాకా మేము ఇక్కడ నిలుస్తున్నాం అందరం. అందరు పిల్లలు చూస్తున్నప్పుడు ఇగో వంటలు చేస్తుంది వంటల మాస్టరు. మటన్ వండుతుంది, మటన్. అప్పో మస్తు వేడొస్తుంది. వంట చేసుకుంటా. అన్నం వండు. అన్నం ఉందా? మా ఇంటి వెనక వండుతారు, మా ఇల్లుకి ఇది ఇంటి వెనకాల వంట చేస్తారు. జర వాడినాడు. ఎందుకు వచ్చారు మళ్ళీ మీరు? అడగలు ఎందుకు వచ్చారు? ఇడికి అడగలు ఎందుకు వచ్చారు? పోతున్నాం మళ్ళా. నేను ఇంటికి ఉంటారు. తమ్ముని లేపకు, తమ్ముని అవ్వ లేపినా ఇక్కడ కలిసి చట్టుకున్నప్పుడు తీసేయండి ఒక వీడియో. నువ్వే ఈ చివరి నుంచి చైన్ ఉంటుంది, చుట్టూ రౌండ్ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు చూస్తే ఈమె రాకాదంటే సుజక్ అంటుంది. మీరే కదా బావా. ఇక్కడ వస్తున్నా పోతున్నా ఉంటుంది అయిపోయినాయి. ఇప్పుడు గిన్నె మస్తు అయిపోయింది. అయిపోయినట్టు ఆల్మోస్ట్. అక్కడ కూడా కూర పోయింది. అవునా? అక్కడ ఇప్పుడు పోయిండు వచ్చి దగ్గర ఉంటుంది. అడికి వెళ్ళి పోయిండు ఆల్రెడీ. అంటే ఆ వీడియో దగ్గర ఉంటుంది. ఏంటి కన్నంపల్లి కదా, 6 కిలోమీటర్లే ఉంటుంది అంతే. దొరకగా ఏమంతా కూడా ఏలేదు. వాళ్ళు బుక్ ఫోన్ చేస్తాడు అంతే. వేడి వంట మటన్ పోయిన ఇప్పుడు పడ్డది కదా, మంచి ఉంటుంది. ఇదైతే ఇప్పటిదాకా ఈయన గంట సేపు, గంట సేపు దాకా. ఇప్పుడు నేను పోతున్నాం. మా చిన్నడు అన్నాడు కాబట్టి మంచి చేంజ్ చేయడానికి. ఇట్లా ఇండ్లు గిడు ఉంటాయి.
గిడ గివి ఉంటే ఎంత మంచిగా ఉంటుంది చెప్పుర్రి. మాకు ఇట్లా అస్సలు ఉండదు బోరు ఇది అది. ఇక్కడ రీల్ చేయాలి మంచిగా ఉంటుంది కానీ ఏం పాట వేయాలని ఆలోచిస్తున్నా. ఇక్కడ చక్కగా నెట్ రాదు, ఏం రాదు. పాట పడదామంటే కూడా మా శ్రద్ధతో డ్యాన్స్ చేద్దామన్నా కనీసం ఏంటిది వీడియో కాదనమాట. అందుకోసం ఇదైతే పని చూస్తాను మంచిగా పెట్టుకొస్తాను కాదు. నాకు ఇప్పిస్తాను నేను వద్దాను కరెక్ట్ తాగినని చెప్పి తాగిన అది అలా తాగినని చెప్పి వద్దాను నేను. మళ్ళీ లస్సీ తాగుతాను వీడియో ఫోటో కాదు ఫోటో తినగడి ఇంకొక 4 లక్షలు కావాలి. 1 మిలియన్కు గోల్డ్ వస్తుంది. 6 lakhs గోల్డ్ అంటే బట్టలు వస్తాయి. గోల్డ్ ఏముండదు, కొంచెం ఉంటుంది. మా చిన్నోళ్ళు లేచి తెచ్చిర్రు. ఇప్పుడు పోతున్నాం మాట అవుతుంది. మొత్తం ఐదాకు ఉందాం అనుకున్నా కానీ వీలు కాలేదు ఇట్లా. అందుకే నేను బోనం ఎత్తుకోవడానికి కారణం కూడా ఎగ్గిదే. ఇక మధ్యలో వేస్తాడు ఆహ్వానం చేస్తాడని చెప్పి అప్పుడు ఎత్తుకోను. వీళ్ళు మంచి అనిపిస్తుంది. ఇండి ఉండబుద్ధి అవుతుంది నాకైతే అసలు చల్లగా. అజయ్ ఇతని పేరైతే సాయి, మా క్లాస్మేటు. మేము అంతే అందరం ఒకటే క్లాస్మేటు. ఇక వాళ్ళ వైఫ్ వీళ్ళు సిటీలు ఉంటారు. వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది సహస్ర. ఇంకా కొంచెం మర్చిపోయినా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చెప్తా. మన యూట్యూబ్ ఛానల్. హాయ్ మా ఫ్రెండ్ చిన్న కొంచెం కలిసి ఉండము. మా ఇంటి పక్కన ఉంటుంది కానీ చాలా రోజులు కలిసినాం అనుకో. ఇప్పటికి ఇంచుమించు అయితే 10 to 12 years మళ్ళీ కలిసినాం అనుకో. లాంగ్ టైం అనమాట. హ్యాపీ ఇట్లా కలవడం. హ్యాపీ డైరెక్ట్ కలవడం ఫోన్లలో మా కాంటాక్ట్ అనుకో. డైరెక్ట్ కలవడం అయితే ఈ రోజు అనమాట. 13 years. దీని పేరు వినోద. మేము ముగ్గురు మీద మస్తు క్లోజ్ ఉందాము చిన్నప్పటి నుంచి వెళ్ళి. మీ కొడుకే రమ్మను వాళ్ళ బాబు వాళ్ళ పాప. మీ పాపని తీసినప్పుడు వీడియో అంటే చెరుకు కోసం కదా ఆయన చూడు. వాళ్ళ పాప వీళ్ళ పాపని మా ఫ్రెండ్ వాళ్ళ పాప కదా. వీళ్ళ పాప ఫస్ట్ బాబు తర్వాత పాప అన్నమాట. బావా లైట్ అవునా? చూడరా కనిపిస్తుంటా. హాయ్ వస్తున్నారా ఇద్దరు? అక్షతలే వద్దుగా మా చిన్నోడు ఇప్పుడు ఆయన రా పట్టాడు ఆయన చల్ కాంతి పోరా
చిరాక ఇది చూడే ఇది చూడే శివ ఇటు నాయ కెమెరా చూడు శివ పెట్టు తమ్ముడు కట్టు శివ అది గుడ్ బాయ్ శివ గుడ్ ఎంత మంచి పెడుతున్నావు అబ్బో నువ్వు తమ్ముడు పెట్టు అది ఇంటికాడ ఉన్నాడట ఇంటికి వచ్చింది రై చూడరా రై ఏముండదు పైన కొంటారా దాని కొంగరాదు క్రాంతి కొంగ ఇది చూడు నిల్సని చూడ్రి చూడు శివ ఇట్రా నువ్వు ఇట్రా హనుమంతు ముట్లకు చూసిండి పోయే మొత్తం ఇగో శివు మమ్మీకి చూపించిపోనాడు మమ్మీకి చూపించిపోనాడు గో మమ్మీకి చూపించిపో పోతున్నాడు సరే నేను నీ కొనిసి షాప్లో పంపా తీసుకో నేను చెప్తా ఇద్దరు బాగా ఒకసారి ఈ బాగా ఒకసారి ఆ బాగా ఒకసారి